BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు నమస్కారం. నమస్కారం అండి. 5 ఏళ్ల తర్వాత ఓ మంచి వాతావరణం ఈరోజు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యమంత్రి, మంత్రులందరూ, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులందరూ కలిసి ఉన్నటువంటి కలెక్టర్లందరితోటి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలో ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం, ఎవరు ఆఫీసులకు పరిమితం అవ్వకుండా జనాల్లోకి వెళ్ళాలి, సమస్యల్ని జనాల్లోకి వెళ్ళి తెలుసుకుని తీర్చే ప్రయత్నం చేయాలి అనేటువంటిది చంద్రబాబు చెప్పింది. అయితే ఇక్కడ కీలకంగా 95లో చంద్రబాబు ఎలా ఉండేవారో ఇక మీదట అలా ఉంటారా, చంద్రబాబుని ఇక మీదట అలా చూడబోతామా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తున్నప్పుడు ఈరోజు జరిగిన కాన్ఫరెన్స్ని చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? గోపి గారు, మీరు అన్నటువంటి దిశగా ఇది ఒక పాజిటివ్ స్టెప్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఆ కన్సర్న్డ్ జిల్లాకి సంబంధించినటువంటి అధికారులు, కలెక్టర్ కానివ్వండి, మిగతా రెవెన్యూ వాళ్ళు కానివ్వండి. అయితే దురదృష్టవశాత్తు 2019 నుంచి 2024 వరకు కేవలం మొట్టమొదటిసారి ఆ ప్రజావేదికలో పెట్టినటువంటి కలెక్టర్ సమావేశం తప్పితే మళ్ళీ మనం ఇంతకాలానికి మళ్ళీ కలెక్టర్ల సమావేశం నిండుగా చూడటం అనేటువంటిది జరుగుతాం. అందరినీ ఒక వేదికలో ఒక ఆర్గనైజ్డ్ మీటింగ్. ఇప్పుడు ఆ రోజున మీటింగ్ పెట్టింది ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించేసేసి కలెక్టర్లకు దిశానిర్దేశం చేద్దాం అనేది కాదు. 2019లో రాగానే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఈ ప్రజావేదిక అనేదాన్ని నేను ఎలా కూలగొట్టబోతున్నాను, దానికి ఒక ప్రాతిపదికగా ఇదేదో అక్రమ కట్టడం అని చెప్పి కూలగొడుతున్నాను, ఇక్కడి నుంచే నా పాలన మొదలు పెడుతున్నాను అన్నప్పుడు ఏంటంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి 90% ఐఏఎస్ ఆఫీసర్లకి ఆల్మోస్ట్ మతిపోయింది. అది మనకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. అవును, ఇలాంటి నిర్ణయం వాళ్ళ సర్వీస్లో ఎప్పుడు చూసుంటారు. ఏదైనా ఉంటే ఇది కట్టండి, అది చేయండి అని చెప్పేసి దిశానిర్దేశం చేస్తారు. కానీ ఇది సమూలంగా నేను పడగొట్టేస్తున్నానని చెప్పగానే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ విపరీతమైన మ్యాండేటు 150-51 సీట్లతో వచ్చారు. కనీసం చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయారు. అంటే ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒంటెద్దు పోకడ. ఇప్పుడు ఇందాక కలెక్టర్ కాన్ఫరెన్స్లో చూడండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆ చేనేతలకు సంబంధించినటువంటిది ఏదో ఒకటి చీరాల్లో మనం పెడదామని చెప్పేసి అంటే ఆవిడ లేడీ ఆఫీసర్ ఎవరో, కాదు సార్ ఆ రోజున క్యాబినెట్ మీటింగ్ ఉందనో లేకపోతే విజయవాడలో పెడదామంటే కూడా ఆయన వెంటనే దాన్ని అది మధ్యాహ్నం నుంచి కదమ్మా పర్వాలేదు అక్కడ పెడదాము ఆ ప్రాంతంలో, ఇలా మాట్లాడేటువంటి స్వతంత్రం ఇక్కడ ఉంది. కానీ అక్కడ ఏం లేదు కదా. కేవలం ఆయన చెప్పింది విని మూగొట్టి వెళ్ళిపోవటం. అంటే ప్రజావేదికను కోల్చడం కోసమే అక్కడ మీటింగ్ అంతే, అదే ఫస్ట్ అదే లాస్ట్. ఇక అక్కడి నుంచి కలెక్టరల్ కాన్ఫరెన్స్ కూడా లేదు కదా. ఆయన రాజ్యాంగం అనేది అమలైంది. ఆయన ఏం చెబితే అది చేసేటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ లేదు అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే అహం బ్రహ్మస్మి అనేటువంటి భావనలో కొంతమంది ఉంటారండి. అంటే ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనేటువంటిది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి తొందరపాటు నిర్ణయాల్లో సవరించబోతే అంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని, చీఫ్ సెక్రటరీని, అన్నా ఏంటన్నా మీరు ప్రతిపక్షం మాట్లాడినట్టు మాట్లాడతారు ఏంటన్నా, మీరు ఇలా చెప్తే ఎలాగన్నా అని ఆయన అంటే ఇంక వాళ్ళు ఏం చెప్తారు? మీరు ఏదన్నా సజెషన్ అవతల వాళ్ళ నుంచి ఆహ్వానిస్తే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే వాళ్ళే మామూలు మనుషులు కాదు కదండి. ఎన్నో ఇది అయిపోయి ఎన్నో వడపోతల తర్వాత ఆ స్థాయికి వెళ్తారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళని కీలకమైనటువంటి పదవుల్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకొని మీరు ప్రజల్లో నుంచి వచ్చిన రాజకీయ నాయకులు ప్రజలకు ఇలా కావాలి, ఈ రెండింటిని లింకప్ చేసి ఎలా చేస్తారో ఆ బాధ్యత మీ మీద పెడుతున్నాను అంటే వాళ్ళు ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేయడానికి పనికి వస్తుంది. నేను అర్ధరాత్రి పూట ఈ నిర్ణయం తీసుకున్నాను, ఏమైనా సరే మీరు చేసేయండి అన్నారనుకోండి, రాళ్ళ మీద సర్వే రాళ్ళ మీద ఏం చేసేయండి మీరు అన్నారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆ సర్వే రాళ్ళు ఇప్పుడు నిన్న పొద్దున ఇప్పుడు ఇంటర్వ్యూ చూశాను, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు పాపం. బలవంతంగా చేయించారు సార్. మాతో పాటు ఆ మాటూరు దగ్గర ఉన్నటువంటి ఇవి ఉంటాయి గ్రానైట్ ఇండస్ట్రీస్, గెలాక్సీ గ్రానైట్,
సో బలవంతంగా మాతో ఈ పని చేయించారు. ఇప్పుడు కూడా బిల్లులు రాక చచ్చిపోతున్నాం సార్, కొత్త ప్రభుత్వం ఏదైనా ఉంటే మాకు చేస్తే ఆ బిల్లులు రావు, అవి ఏం చేసుకోవాలో తెలీదు. అక్కడ ఉన్నటువంటి స్టాక్ మన ఛానల్లోనే చూపించినట్టున్నారు, అది కూడా మన వాళ్ళే చేసినట్టున్నారు. అందుకని ఏంటంటే ఒంటెత్తు పోకడ. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మనం ఆశించాల్సింది ఏంటంటే 95లో చీఫ్ మినిస్టర్గా నా చంద్రబాబు నాయుడిని మీరు చూస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అంటుంటే నిజంగా అది జరిగితే మాత్రం మళ్ళీ మనం పాత రోజులు చూడొచ్చు అనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి బయలుదేరుతున్నారంటే ఆఫీసర్లందరూ గడగడలాడిపోయేవాళ్ళు. ఎప్పుడు ఏ క్షణాన్ని వస్తారో, ఏ క్షణాన సడన్గా సర్ప్రైజ్ విజిట్ ఉంటుందో, ఎవడన్నా తప్పు చేస్తే అక్కడక్కడ సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చేయటం. ఆ అర్జున్ ఏదో సినిమా కూడా వచ్చింది చూడండి, అప్పుడు ఈయనతోటి ఇన్స్పిరేషన్ తోటి తీసామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంత డైనమిక్గా ఉండేది. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికి దాదాపు ఓ 30 సంవత్సరాలు గడిచిపోయింది. అవును కదా. చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా, తర్వాత ఆఫీసర్లో వచ్చినటువంటి మార్పులు, ప్రజల్లో వచ్చినటువంటి మార్పులు, ప్రజల ఆకాంక్షల్లో వచ్చినటువంటి మార్పులు. ఎందుకంటే ప్రజలు తెలివి మీరిపోయారు. మీడియా ద్వారా వాళ్ళకి అనునిత్యం విపరీతమైనటువంటి సమాచారం చేరుతోంది. ఇప్పుడు ఆ పాత్రను పోషించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కత్తి మీద సామే. అయితే ప్రధానంగా మనం ఆ రోజు నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రజల వద్దకు పాలన అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిన తర్వాతనే ఈ పల్లెల్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఒక కలెక్టర్నో, ఒక ఎంఆర్ఓనో, మిగతా వాళ్ళని వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి రావటం చూశారు మొట్టమొదటిసారి. అప్పటిదాకా కలెక్టర్ అంటే ఆ జిల్లాకు ఒక కింగు. సాధారణ మానవుడు ఎవరు, సాధారణ మనిషి ఆయన కలిసేటువంటి అవకాశం లేదు. ఏదన్నా అర్జీ ఇవ్వాలంటే ఆ తాలూకా ఆఫీస్కి వెళ్ళి అక్కడ చుట్టూ తిరిగి కొన్ని నెలల తరబడి చేయాల్సిన పరిస్థితి. అలా కాకుండా వాళ్ళకేం కావాలో మీరు అక్కడికి వెళ్ళండి అనేటువంటి అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలాగే ఇవాళ కూడా దిశానిర్దేశం చేస్తూ ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వాళ్ళ దగ్గర నుంచి అనేటువంటిది క్లియర్ కట్గా. ఎందుకంటే మనం గత ఈ 2 నెలలుగా అనుకుంటుంది ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి పాలన మీద ఇంకా పట్టు రాలేదా, ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకా ఏం కంట్రోల్కి రాలేదా, అంటే పోలీసింగ్ గురించి అనుకుంటూ ఈవెన్ దీంట్లో కూడా కొన్ని జీవోలు వీళ్ళ నోటీస్లో లేకుండానే వెనకటి డేట్లలోనూ అర్ధరాత్రి పూట రిలీజ్ అయిన సందర్భాలు 2-3 చూసాం మనం. సో ఈ మొత్తం స్టడీ చేయడానికి, తర్వాత తనకు కావాల్సినటువంటి సెటప్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ 2 నెలలు తీసుకున్నారు అనుకోవచ్చు మనం. అయితే ఇవాళ ఆయన మాట్లాడినటువంటి పద్ధతి ఏంటంటే చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఈ డిపార్ట్మెంట్లో ఇది నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు ఎఫిషియెంట్గా పనిచేయండి, ఇంకా పాత మైండ్ సెట్లో ఎవరన్నా ఉంటే అది మార్చుకోండి, అది కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పారు. సో అంటే ఇప్పుడు కొత్త సాంప్రదాయానికి వీళ్ళు నాంది పలకాలి ఇక్కడ. ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళది ఏముందండి, ఎలా చేయమంటే అలా చేస్తారు. మీ ప్రభుత్వం పాలసీ ఏంటి అది వాళ్ళకి తెలిస్తే చాలు. తర్వాత ఒక మంచి చేస్తే మీరు వాళ్ళని వెన్నుదట్టి బాగుందని ప్రోత్సహిస్తారా, లేకపోతే మీకు ఫేవరబుల్గా లేదు కాబట్టి అతన్ని శిక్ష వేసి ట్రాన్స్ఫర్ చేస్తారనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగింది ఏంటి, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసిన వాళ్ళేమో నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇలా రూల్ ఉంది సార్, ఇలా లా ఉంది సార్, దీని ప్రకారంగా పోతా ఉన్నటువంటి వాళ్ళనేమో తీసుకెళ్ళి లూప్ లైన్లో పెట్టడం, గాలిలో పెట్టడం చేశారు. ఇక్కడ ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఆ భరోసా ఉండి నాకు మీరేం చేస్తారో తెలియదు, నాకు కావాల్సింది ఇప్పుడు రోడ్స్ మీద చెప్పారు. సింగిల్ రోడ్డు దగ్గర నుంచి 8 లేన్ రోడ్డు వరకు ఎక్కడ కనీసం గుంట అనేటువంటిది కనపడకూడదు, మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు బాధ్యత తీసుకోవాల్సిందన్నాడు. అయిపోయింది, టాస్క్ ఇచ్చేసినట్టే కదా. సో వాళ్ళు ఫోకస్డ్గా దాని మీద ఉన్నప్పుడు మిగతా వాటి మీద వెళ్ళేటువంటి అవకాశం లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి మానిటరింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒకసారి పట్టుబట్టాడంటే వాళ్ళని పగలు రాత్రి మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా డాష్ బోర్డ్ అని చెప్పేవాడు. అవును, ఏ వీధిలో ఏ లైట్ వెలగలేదో కూడా నాకు తెలుస్తుంది అని చెప్పేవాడు. అది ఆ రోజున 10 సంవత్సరాల క్రితం కొత్త టెక్నాలజీ కాబట్టి అది అబ్బురంగా అనిపించవచ్చు, కానీ ఇవాళ దాన్ని మించినటువంటి పనులు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రం రీకన్స్ట్రక్షన్ అనేటువంటిదే చాలా పెద్ద భారంగా ఆయనకు కనపడుతుంది. కాబట్టి ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన ఉపాధి కల్పన, ఇంకో పక్కన ఇండస్ట్రీస్ తీసుకురావటం, తర్వాత ఒక పక్కన అమరావతి, ఒక పక్కన పోలవరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎటు చూసినా కూడా ఛాలెంజెస్ కనపడుతున్నటువంటి టైంలో తను ఏర్పరచుకున్నటువంటి టీం ఏదైతే ఉందో దాని ద్వారా ఎఫిషియెంట్గా పనిచేసుకొని అహోరాష్ట్రాలు కష్టపడితే కానీ ఈ టాస్క్లన్నీ పూర్తి కావు. నాయకుడు ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహించి మీరు చేయండి అంటే వెన్ను తడితే
వండర్స్ చేయగలరు మన ఆఫీసర్స్. అంటే యాక్చువల్గా ఈ 3 నెలలకు ఒకసారి కలెక్టరల్ కాన్ఫరెన్స్ జరిగే అవకాశం ఉంది అనేది కొంత వార్తల్లో అంటున్నారు. వస్తున్నటువంటి నెలలైనా 6 నెలలు అయినప్పటికీ ఏంటంటే వాళ్ళని ఇప్పుడు మనం గతంలో చూసామండి, జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాస్తూ ఆయనతో అంటగాగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా ఎఫిషియెంట్గా పనిచేసినటువంటి ఆఫీసర్స్. ఉదాహరణకి జవహర్ రెడ్డి గారిని తీసుకోండి, తర్వాత సునీల్, మిగతా వాళ్ళు ఎవరెవరైతే ప్రవీణ్ ప్రకాష్ ఓ రకంగా చంద్రబాబు నాయుడు గారికి పెట్టలాగా ఉండేవాడు, అంత డైనమిక్గా ఉండేవాడు. మరి ఇదే ఆఫీసర్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా ఎందుకు మారిపోయారు అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలో వాళ్ళు చేశారు, ఆయనకు అభివృద్ధి కావాలో ఒకటి ఆయనకు అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పుడు ఈయన ఏం కావాలో క్లియర్గా చెప్పాడు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు కావాల్సిన పనులు ఇవన్నారు. సో ఈ పనులు ఆయనకి చేసి పెడుతూ మన పనులు కూడా మనం చేసుకుందాంలే అని చెప్పేస్తాను. ఇప్పుడు అదే జవహర్ రెడ్డి గారు వైజాగ్ దగ్గర భోగాపురం దగ్గర ఒక 800 ఎకరాలు ఏదో చేసుకున్నారని అవన్నీ రకరకాల ఆరోపణలు. కాబట్టి ఆఫీసర్లు వాళ్ళే ఉంటారు, వాళ్ళని ఎలా పని చేయించుకుంటారు అనేటువంటిది ఆ అధినేతను బట్టి, ఆ ప్రయారిటీస్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మనసు ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎలా నాశనం అయిపోయింది వాళ్ళ కళ్ళ ముందే అనేటువంటిది వాళ్ళు చూశారు. కాబట్టి నాకున్నటువంటి అనుభవంతో, నాకున్న దీని ప్రకారం ఒక 90% ఆఫీసర్స్ మాత్రం వాళ్ళు ప్రాణాలు పెట్టి పనిచేస్తారు ఈసారి, దాంట్లో అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహకారంతో వెళ్తారు. తర్వాత ఇవాళ మనం కొత్త సాంప్రదాయాన్ని కూడా చూసింది ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని ఏదైనా అవసరమైనప్పుడు ఆయనతో మాట్లాడుతూ కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు మాట్లాడిన పద్ధతి చూస్తే ఆంధ్రప్రదేశ్కి కొంచెం మంచి రోజులు రాబోతున్నాయి. మళ్ళీ అధికారులందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ప్రజల్లో తిరుగుతూ మనం చూడొచ్చు అనేటువంటి ఆశలు కనపడుతూ ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుంది అనేటువంటి. రైట్ సార్, థ్యాంక్ యూ.